పార్వతీపురం మన్యం జిల్లా శ్రీరంగపాడులో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని బ్యాంకు ఖాతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే డబ్బులను మాయం చేశారు కేటుగాళ్లు. పీఎం కిసాన్ ఉపాధి హామీ రైతు భరోసా డబ్బులు నేరుగా వేలిముద్ర వేయించి చోరీ చేశారని గ్రామస్తులు తెలిపారు. ఖాతాల్లో డబ్బులు తీయడానికి బ్యాంకుకు వెళ్తే ఖాతాల్లో డబ్బులు లేవని, ప్రతి నెల ఒకే ఖాతాకు డబ్బులు బదిలీ అవుతున్నాయని బ్యాంకు సిబ్బంది తెలిపారని గిరిజనులు వాపుతున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి గతంలో గ్రామానికి వచ్చి ఆధార్ నంబర్ ద్వారా వేలిముద్ర వేయించి నగదు అందజేసేవాడని, గత కొంతకాలంగా ఆయన గ్రామానికి రావడం లేదని, గ్రామ వాలంటీర్ సహాయంతో వేలిముద్రలు వేయిస్తూ నగదును అపహరిస్తున్నాడని అనుమానం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఊర్లో మొత్తం ఎంత మందికి ఈ ఊర్లోనే కాదు మన ఏరియా జిల్లా గుమ్మడిసుపురం మండలం బీర్పాడు పంచాయతీ శ్రీరంగపాడు గ్రామంలో ఈ గ్రామ వాలంటరీ కిల్లక గిరిధర్ అనే ఒక వ్యక్తి ఈ ప్రతి నెల అన్నమాట ఈ 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నట్టు తమ్ము నొక్కించి మళ్ళీ పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది, మరో సుట్టు అయ్యండి అనుకుని 2-3 తప్పాలు పెన్షన్ కొరకు ఈ తంబు ఇస్తూ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి సొమ్ముని వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు మాకు అనుమానం ఉన్నది. ఆ 1వ తేదీ నుంచి సుమారుగా ఇంచుమించు 20 నుంచి 25 మంది దగ్గర బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి డబ్బుల్లో అందరి దగ్గర 500 ఉన్నాయి. 5,000 ఉన్న దగ్గర 500 ఉన్నది, 4,500 అనేది కనిపించట్లేదు. 10,000 ఉన్న దగ్గర 500 కనిపిస్తున్నది, 9,500 అనేది కనిపించట్లేదు. అందుకనే తక్షణమే ఈ వాలంటీర్కి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా ఆదివాసులు సొమ్ము ఎవరు తిన్నా వాళ్ళకి ఏంటంటారో పుట్టగతులు ఉండవు. ఇది మరి తెలియలేదండి. ఎంత